మనందరం కూడా తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నిత్యనివాసి, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ ప్రేమ కొరకు, నీ కృప కొరకు స్తోత్రాలు. ముఖ్యంగా నాయనా, నీ యొక్క తండ్రి స్వరాన్ని మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, నన్ను మరుగుపరచము, నీవు మహిమ పొందము. నీవు ఏం మాట్లాడాలని కోరుచున్నావునైనా అది మా అందరితో సూటిగా తేటగా మాట్లాడమని, మహిమ నీవే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ సమయంలో మరి మనందరం కూడా దేవుని యొక్క వాక్యములో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే, ఇప్పుడు ఈ టైంలో అందరూ కూడా ఏంటంటే, ఈ భయంకరమైనటువంటి ఈ కరోనా పరిస్థితుల్లో జీవిస్తున్నాము. మనం ఈ కరోనాను బట్టి చాలామంది భయపడుతున్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి కొన్ని విషయాలు మనం పరిశీలించడానికి ముందు నేను 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, నిజంగా గనక మనము దేవుని పిల్లలమైతే, దేవుని బిడ్డలుగా మనం జీవించే వారమైతే మనము దేనికి భయపడాల్సినటువంటి పనులే. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నేను చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతుంటాను, అంటే నా మెసేజ్లో చాలాసార్లు చెప్తుంటాను. అడవిలో ఉండేటువంటి సింహం గర్జించినప్పుడు, అడవిలో ఉండేటువంటి సింహం గట్టిగా కోపంగా గర్జించినప్పుడు అడవిలో ఉండేటువంటి జంతువులన్నీ భయపడతాయి. కానీ ఒక జంతువు మాత్రం భయపడదు. దాని స్వరం అంటే, దాని అరుపంటే, దాని కేకలంటే ఒక జంతువు మాత్రం భయం ఉండదు. మిగతా అన్ని రకాలైన జంతువులు భయపడతాయి. ఏంటా జంతువు చెప్పగలరు? మాట్లాడండి, పర్వాలేదు. అమ్మా, ఎలుగుబంటి మాట్లాడాలి, భయపడదా? చెప్పచ్చు మీరు. ఎలుగుబంటి భయపడదు. చిట్టెలుక భయపడదా? అన్ని జంతువులు భయపడతాయి కానీ ఒక జంతువు మాత్రం భయపడదు. దీని అరుపుకి అసలు భయపడదు. మనిషి జంతువు అమ్మ. రైట్, ఎవరో చెప్పారు సింహం పిల్లని. అర్థమైందా? అంటే సింహము గర్జిస్తే మిగతా అడవిలోని అన్ని జంతువులు భయపడతాయి కానీ ఒక జంతువు భయపడదు. అదేంటంటే సింహం యొక్క పిల్ల. సింహం పిల్లకి ఆ అరుపంటే భయం లేదు. ఎందుకని వాళ్ళ అమ్మే కాబట్టి అరిసేది. అందుకే చాలాసార్లు మన పిల్లలు కూడా చూడండి, గట్టిగా అరుస్తుంటే ఎవరు అంటే మా అమ్మ అలా అరుస్తుంటుంది లేని వదిలేస్తుంటాం మనం. పిల్లలు అలా చేస్తుంటారు. అంటే అది ఎంత గట్టిగా గాండ్రకించి అరిసినా కానీ సింహం పిల్లకి భయం లేదు. ఎందుకనంటే సింహము పిల్ల తన తల్లి దగ్గర నివసిస్తుంది కాబట్టి, తన తల్లి అరుస్తుంది కాబట్టి మిగతా జంతువులకు భయం, కానీ ఆ సింహం పిల్లకు భయం లేదు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయము. ఒకసారి మనం ఈ మాటని చెప్పి మనం ముందుకెళ్దాం. అంటే నా ప్రసంగాంశము లోనికి నేను వెళ్ళడానికి ముందు ఈ మాట కూడా జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. 8వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము మనం 12వ వచనాన్ని మనం చదువుతాం. 8వ అధ్యాయం 12వ వచనం. అక్కడ ఏమంటాడు చూడండి, ఈ ప్రజలు బందుకట్టు అను చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి అని అంటారు. అంతే. ఇక్కడ ఏమంటున్నాడు? వారు భయపడు దానికి మీరు భయపడకుడి. అంటే లోకములో ఉన్న వాళ్ళందరూ దేనికైతే భయపడుతున్నారో, దేవుని బిడ్డలైతే మీరు, దేవుని పిల్లలైతే మీరు దానికి భయపడొద్దు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కరోనాకి, తుఫాన్లకి, జబ్బులకి, సాతానికి, అనారోగ్యాలకి భయపడుతున్నారు. కాబట్టి మీరు లోకములో ఉండేవారు భయపడేటువంటి వాటికి భయపడవద్దనంట. ఎందుకనంటే
ఇక్కడ అంటాడు చూడండి, ఒకవేళ మనం భయపడితే ఏం జరుగుతుంది తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. అంటే అన్యజనులు భయపడే వాటికి మనం భయపడకుండా ఉన్నప్పుడు యెహోవా పరిశుద్ధుడు గొప్పవాడు అని మనం ఇండైరెక్ట్గా ఆయన్ని మహిమపరుస్తున్నాం, ఆయన్ని స్తుతిస్తున్నాం. ఒకవేళ కనుక జనులు భయపడేటువంటి వాటికి మనం భయపడుతుంటే మనము యెహోవాను పరిశుద్ధుడుగా ఎంచట్లేదు, పరిశుద్ధతకి మనము గౌరవించట్లేదు. అంచేత మనం మరి మనుషులు భయపడు దానికి మీరు భయపడవద్దు. కాబట్టి మనము ఈ రోజుల్లో అనేకమైన వాటి కొరకు, మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్కి చాలామంది భయపడుతున్నారు. ఇలా భయపడుతున్నామంటే అర్థం ఏంటంటే మనము నిజంగా దేవుని పిల్లలమేనా? అధికారపూర్వకంగా మనం దేవుని పిల్లలమయ్యాం. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి వారికి భయం లేదు. దేవుని పిల్లలుగా జీవించేటువంటి వారు చింతపడనక్కర్లేదు. ఎందుకేమన్నాడు? ఇంకొక మాట కూడా అంటాడు చూడండి. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అక్కడ కూడా చూడండి 6వ వచనములు అంటాడు, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండు. చూసారా? చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? దేనిని గూర్చి చింతపడకుడి అని అన్నాడు. ఈ చింతపడకుడి అనేటువంటి మాటకి నేను ఒక దీన్ని స్టడీ చేసినప్పుడు ఒక అర్థాన్ని రాసింది. చింతపడకుడి అంటే దేనిని గూర్చియు మీరు చింతపడకుడి అని అంటారు. అర్థం దేనిని గురించి చింతపడకుడి అంటే దేనిని గురించి చింతపడకుడి అని అంటే అర్థం ఏంటి? దేనిని గూర్చియు భయపడకుడి, దేనిని గూర్చియు దిగులు పడకుడి, దేనిని గూర్చియు మీరు విచారపడకుడి, దేనిని గూర్చియు మీరు కంగారు పడకండి, గందరగోళం పడొద్దు, తొందరపడొద్దు, లేకపోతే ఆందోళన చెందొద్దు అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఎందుకొరకనంటే దేనిని గురించి మీరు చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవుని తెలియచేయండి. అప్పుడు ఏమవుతుందట? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకి మీ తలంపులకి కావలి ఉంది. సో కాబట్టి కనుక ఈ సమయంలో మనందరం కూడా దేవుని పిల్లలమైతే, నిజంగా కనుక మనము దేవుని పిల్లలుగా జీవించే వారమైతే, ఒకటి మనకి భయం ఉండదు, రెండవది మనకి చింత ఉండదు, దేనిని గూర్చి చింతపడదు. అవునా? మరి కొంతమంది అనుకుంటున్నారు, మరి చాలామంది ఈ కరోనా వైరస్ వలన మాకేమైపోతుందో ఏమైపోతుందో తెలుసా? ఏమీ అవ్వదు, ప్రభు దగ్గరికి వెళ్తాం అంతే. అర్థమైందా? కంగారు పడనక్కర్లేదు. ఏదో అయిపోతుంది, ఏదో వింత సంభవించబోతుంది అని అనుకుంటున్నాం కానీ ఏమీ అవ్వదు. ఏమవుతుంది అంటే ప్రభు దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళే ఏదో అయిపోతుందని భయపడుతుంటారు. అందుకని దీని ద్వారా ఒకవేళ మనం మరణించినా మనం వెళ్ళేది ప్రభు దగ్గరికి. కాబట్టి మనము కంగారు పడనక్కర్లేదు, మనం భయపడనక్కర్లేదు. అంచేత అంటే ఈ మాటలు మనకు అందరికీ తెలుసు, అయినప్పటికీ చాలాసార్లు మనం వీటికి భయపడుతుంటాం, చాలాసార్లు మనం వీటికి కంగారు పడుతుంటాం. అంచేత ఈ మాటలు మనందరం కూడా మనసులో పెట్టుకోవాలి. కనుక దేవుని మీద విశ్వాసం కలిగి మనం జీవించడం మనం నేర్చుకోవాలి. అయితే నేను హెబ్రీలకు రాసిన పత్రికలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము యాక్చువల్గా 18వ వచనం నుండి మనం 29వ వచనం వరకు చదవగలిగితే ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా నేను మరి మీకు వివరించడానికి అంత సమయం లేకపోవచ్చేమో కానీ 1-2 విషయాలు మాత్రం మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్త వినండి. 18వ వచనం నుండి 29వ వచనం వరకు మీరు తర్వాత కూలంకుషంగా చదవండి. ఇందులో ఉండేటువంటి ఒక వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 22వ వచనం, ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును
24వ వచనం, క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూసారు, మీరు వచ్చి ఉన్నారు అంటే మీరు ఎక్కడికి వచ్చారు? దేవుని బిడ్డలమైన మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు మన యొక్క స్థానం ఏంటి, మనం ఎక్కడికి వచ్చాము, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాము అనే విషయాన్ని మనం పరిశీలన చేయగలిగితే చాలా జాగ్రత్తగా మాట వినండి. ఇక్కడ మనం 2 విషయాలు, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చూస్తున్నాం. నా ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే, సీనాయి నుండి సియోనుకు వచ్చి ఉన్నాం. సీనాయి నుండి సియోనుకు వచ్చి ఉన్నాం. సీనాయి దేనికి సాదృశ్యముగా ఉంది, అలాగనే సియోను దేనికి సాదృశ్యముగా ఉంది. ఈ సీనాయి పర్వతం అనేటువంటిది మనము పాత నిబంధనలో నిర్గమకాండం 19వ అధ్యాయము 10 నుంచి 25 వచనాలు, అలాగనే 20వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు, అలాగనే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10 నుంచి 24 వచనాలు మనం చూడగలం. అట్లాగనే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములు కూడా ఈ సియోను కొండను గురించి మనం చూడగలం. అయితే ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిన వారం మనము అంటే, బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు సీనాయి నుండి సియోనుకు వచ్చినటువంటి వారు. ఏంటి సీనాయి? సీనాయి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగనే సియోను యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం పరిశీలన చేయగలిగితే, ఈ సీనాయి ఏం తెలియజేస్తుందనంటే, మౌంట్ సైనాయ్ రిప్రజెంట్స్ ద ఓల్డ్ కవెనెంట్ ఆఫ్ లా. అనగా ఈ సీనాయి అనేటువంటి పర్వతము దేనిని మనకు సూచిస్తుంది అని అంటే, మరి పాత అంటే ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి లేక పాత నిబంధనను అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఓల్డ్ టెస్టమెంట్, ఓల్డ్ కవెనెంట్ ఆఫ్ ద లా అనగా ఈ ధర్మశాస్త్రం యొక్క మరి పాత నిబంధన లేక ధర్మశాస్త్రము మనకు ఎక్కడ ఇవ్వబడిందనంటే, మనకి సీనాయి పర్వతం మీద మోషేకు ఇవ్వబడినటువంటి సంఘటన. అది మొదటిగా. తర్వాత మౌంట్ జాయన్ అంటే ఈ సియోను ఏం జ్ఞాపకం చేస్తుందనంటే, మౌంట్ జాయన్ రిప్రజెంట్స్ ద న్యూ కవెనెంట్ ఆఫ్ గ్రేస్. ద న్యూ కవెనెంట్ ఆఫ్ గ్రేస్ అనగా కృపకు మూలమైనటువంటి క్రొత్త నిబంధనకు సాదృశ్యముగా ఉంది. ధర్మశాస్త్రానికి మూలమైనటువంటి పాత నిబంధనకు సీనాయి పర్వతము సాదృశ్యముగా ఉంటే, మరి కృపకు మూలమైనటువంటి క్రొత్త నిబంధనకు మరి ఆ సియోను పర్వతము సాదృశ్యముగా ఉన్నట్లు మనం చూస్తాం. అంచేత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గమనించండి, ఇది దేనికి ఇంకా సాదృశ్యం అంటే, చాలా జాగ్రత్తగా వినండి, ఈ పాత నిబంధనలో ఉండేటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితములో నుండి మనము ఎక్కడికి రావాలంటే ఆధ్యాత్మికంగా కృపకు మూలమైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మనము పొందుకున్నటువంటి ఆ కృపకు మూలమైనటువంటి ఆ క్రొత్త నిబంధన జీవితంలోనికి, అనుభవంలోనికి మనం రావాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, మనం ఇంకా సీనాయి దగ్గరే ఉన్నామా, లేకపోతే సియోనుకు మనము తరలి వచ్చామా? ఈ యొక్క సీనాయి పర్వతం దగ్గర ఉన్న వాళ్ళకి భయము, ఆందోళన. కానీ సియోను పర్వతం దగ్గరికి వచ్చినటువంటి వారికి అది భయము లేదు, ఆందోళన లేదు. ఎందుకు లేదో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, చాలా జాగ్రత్త ఈ మాటలు వినాలి. అందుకని మీరు ఇక్కడ ఇంకా చాలా చక్కటి విషయాలు రాస్తున్నాడు. గమనించండి, ఈ సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు, సీనాయి పర్వతం మీద మోషే ఉన్నప్పుడు చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల్లో మనం చదవగలిగితే, నిర్గమకాండం 20వ అధ్యాయము 18వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి. అనగా ఆ సీనాయి పర్వతం మీద దేవుడు ఎప్పుడైతే మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చాడో అక్కడ ఏం వినబడిందట? ప్రజలందరూ అనగా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు, ఈ సీనాయి పర్వతం మీద దేవుని ప్రత్యక్షత కలిగింది. ప్రియులరా, గమనించండి, దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే కలుగుతుందో, దేవుని ప్రత్యక్షత మన జీవితంలో కలిగినప్పుడు ఆ ఉరుముల ధ్వని, ఆ యొక్క మెరుపుల ధ్వని, ఆ బూరధ్వని వంటి ఆ ధ్వని అనేటువంటి అనుభవాన్ని మనం పొందుకుంటాం. అంటే అది మనలను భయకంపితులుగా చేసి మనకు నష్టము కలిగించేటువంటి ధ్వని కాదు. కానీ ఆ ధ్వనులు ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఆ ధ్వనులు, ఆ బూరధ్వనులు, ఆ భయంకరమైనటువంటి ఉరుములు మెరుపులు ఏం జ్ఞాపకం చేస్తున్నాయో తెలుసా? యెహోవా అందులో ప్రత్యక్షమయ్యాడు, లేక యెహోవా
మిమ్మల్ని దర్శిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినమున వచ్చేటువంటి ఈ కెలామిటీస్, ఈ ఉప్పెనలు, ఈ తుఫానులు, ఈ వైరస్లు, రకరకాల జబ్బులు, ఈ భయమును కల్పించేటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి గందరగోళం పరిస్థితులు అన్నీ కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే దేవుడు మానవాళిని దర్శిస్తున్నాడు. అనగా క్రైస్తవులమైన మనకు నిరీక్షణ ఏంటంటే దేవుడు మనలను దర్శిస్తున్నాడు కాబట్టి, అనగా దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాను అనేటువంటి ఆ గ్రహింపు మనము కలిగి జీవించాలి. అందుకని కరోనా వైరస్ చాలా ప్రపంచవ్యాప్తంగా విరివిగా అది వ్యాపించి అనేక మంది మరణిస్తున్నప్పుడు, అనేక మంది మరి ప్రాణాలు కోల్పోతున్నప్పుడు, అనేక మంది భయకంపితులైపోయి అనేకమైన రోగాల బారిన పడుతున్నప్పుడు ఇది ఏం జ్ఞాపకం చేస్తుందనంటే మన దేవుడైనటువంటి యెహోవా ఉన్నాడు, మన దేవుడైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు అనేటువంటి ఆ నిరీక్షణ కలిగి మనము జీవించే వారమై ఉండాలి తప్ప ఇవన్నీ ప్రత్యక్షమవటం ద్వారా, ఇవన్నీ బయటికి రావడం ద్వారా ఏమండి మనం వాటికి భయపడిపోయి ఏమండి దేవుడు లేడు అన్నట్టుగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. అందుకని మీరు గమనించండి, ఇక్కడ చూడండి, మీరు ఇంకొక మాటని నేను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. 18వ వచనం చూడండి. 19వ అధ్యాయం నిర్గమకాండం 19వ వచనం అంటాడు, ఒక్క నిమిషం, మనము 17 నుంచి కూడా చదువుకోవచ్చు. మనం దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పించగా వారు పర్వతమున దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. దేవునికి స్తోత్రం. చాలా అంటే ఈ దేవుడు దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది? దేవుడు దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? భూమి కంపించింది, బూరధ్వని అంతకంతకు ఏమైందట? బిగ్గరగా మ్రోగింది. ఇప్పుడు ఈ కెలామిటీస్, ఈ యొక్క ఉప్పెనులు, రకరకాలైనటువంటి సమస్యలు, రకరకాలైన విపత్తులు ఇవి పెరగడం ద్వారా మనకి ఏమని తెలియచేయబడుతుందనంటే దేవుడు ప్రత్యక్షతమవుతున్నాడు, లేక దేవుడు దిగి వస్తున్నాడు. దేవుడిని మనము ఈ మన చుట్టూ ఉండేటువంటి తుఫానుల్లో, ఈ చుట్టూ ఉండేటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఆ వైరస్లని లేకపోతే ఆ విపత్తులని మనం చూడడం కాదు, మనకు ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుణ్ణి మనం చూడాలి. అందుకని వీటన్నిటిలో మనము దేవుణ్ణి చూడగలగాలి. కానీ మనం దేన్ని చూస్తున్నామంటే దేవుని తప్ప మిగతా అంతటిని మనం చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నామంటే కాబట్టి అందుకని ఉరుముల ధ్వని ఇవన్నీ కూడా వినబడుతున్నప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే అయ్యో ఈ ఉరుముల ధ్వని, బోరధ్వనికి చూడండి ఇశ్రాయేలు ప్రజలు ఏమవుతున్నారు? భయపడుతున్నారు. ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు 20వ అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లన్నారు. ఏమన్నారు? చదువు. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే భయపడుకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినది ప్రజలతో చెప్పాను. చాలండి. ఎందుకు చెప్పండి, ఎందుకు దేవుడు ఏం చేశాడు చెప్పండి. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. దేవునికి భయపడవలెనని. అంటే మీరు పాపము చేయకుండానట్లు నంబర్ 1. రెండవది ఏంటంటే ఆయన భయము మీకు కలుగునట్లు దేవుడు ఏం చేశాను. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, అనేకమైన సమస్యలు, అనేకమైన శ్రమలు, విపత్తులు మనకు సంభవించినప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏం చేయుచున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. పెద్ద సునామీ వచ్చిందనుకోండి, దాన్ని బట్టి దేవుని బిడ్డలమైన మనము నేర్చుకోవాల్సిన పాఠాలు 2 పాఠాలు. ఒకటేంటంటే దేవుడు ప్రత్యక్షమైంది దేని కొరకు అంటే ఆ తుఫాను ద్వారా, ఆ కెలామిటీ ద్వారా, ఆ విపత్తు ద్వారా, ఆ గందరగోళం ద్వారా దేవుడు ఏం చేశాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని మనం దేవుణ్ణి చూడాలి నంబర్ 1.
నంబర్ 2, ఎందుకు దాని ద్వారా దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు కరోనా ప్రపంచమంతా వ్యాపించిందంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి తెలుసా? దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని కరోనా వైరస్ ప్రపంచానికి, మానవాళికి తెలియజేస్తుంది. కానీ ఎవరు కూడా దేవుని చూడట్లేదు. ఇప్పుడు చాలామంది ఏం ప్రార్థన చేస్తున్నారంటే, దేవా ఇందులో నుంచి మమ్మల్ని తప్పించండి, మాకు రాకుండా కాపాడండి అని ప్రార్థన చేస్తున్నారు తప్ప ఆ దేవదేవుణ్ణి వీళ్ళు కలుసుకోలేకపోతున్నారు, ఆ దేవుణ్ణి చూడలేకపోతున్నారు. కాబట్టి మనం 3 విషయాలు ఇక్కడ నేర్చుకోవాలి. అనగా ఈ విపత్తులు ఎప్పుడైనా సంభవించినప్పుడు నంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి, అవి వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని గ్రహించి దేవుణ్ణి చూడడానికి, దేవునిని కలుసుకోవడానికి, దేవునిని ఎరగడానికి మనం ప్రయత్నం చేయాలి. అది మొదటి విషయం. రెండవది ఏంటంటే, మనము పాపము చేయకుండానట్లు, అనగా పాపముని మనం తృణీకరించి పాపము జోలికి వెళ్లకుండా పాపము నుండి మనము విడిపించబడాలి. మనం అనగా పాపమును అసహించుకునేటువంటి స్థితికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఉద్దేశిస్తున్నాడు. కానీ మానవుల యొక్క పాపం ఏమైపోయింది? అంతకంతకు పెరిగిపోతుంది. కానీ మానవుడు పాపము చేయకుండా పాపాన్ని తృణీకరించట్లేదు. రెండవది, మనం పాపానికి దూరంగా ఉండాలని ప్రత్యక్షమయ్యాడు. ఒకటి, దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నది ఏంటంటే దేవునితో మనము సహవాసములో జీవించడానికి. రెండవది, పాపం చేయకుండా ఉండడానికి. మూడవది ఏంటంటే దేవునికి మనం భయపడడానికి. అంటే అర్థం ఏంటి? భయం అంటే ఏదో మనం జడిసిపోయి కంగారు పడిపోయి ఏమైపోద్దని భయం కాదు, ఆ భయం కాదు. బైబిల్ గ్రంథం అంతట్లో భయం అనేటువంటి మాట వచ్చినప్పుడల్లా, దేవుని కాంటెక్స్ట్లో వచ్చినప్పుడల్లా యెహోవాకు భయపడి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి అనేటువంటి పదజాలం వచ్చినప్పుడల్లా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. యెహోవాకు భయపడంటే కంగారు పడిపోయి, అమ్మో నేను ఈ టీవీ చూస్తే దేవుడు చంపేస్తాడేమో, లేదా నేను పలాని ఒక మాట బూతు మాట వచ్చేసింది బాబాయ్, నేను దేవునికి భయపడాలి కదా, అందుకే దేవుడు నన్ను ఏదైనా నష్టం కలిగిస్తాడేమో అని అనుకుంటారు చాలామంది. భయపడడం అంటే అర్థం ఏంటంటే, ఏమండి, దేవుని యొక్క శిక్ష వస్తుందేమో అనేటువంటి కంగారు పడ్డం కాదు. భయపడడం అంటే అర్థం ఏంటంటే దేవునిని మనము గౌరవించుట, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఇవ్వడమే దేవునికి మనం భయపడుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండువారలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమంటే అర్థం ఏంటండి? యెహోవాకు భయపడండి. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. అందుకని యెహోవా అంటున్నాడు, నా సన్నిధిని మీరు వనకరా అంటే ఆయనను మనం గౌరవించడం, ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వడం. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది క్రైస్తవులు వారి జీవితాలలో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇస్తున్నారు, దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వట్లేదు. అంటే అంటారు, లేదండి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తానండి, కానుకలు వేస్తాను. ఎవరికి కావాలి నీ కానుకలు? ఎవరికి కావాలి? నీ యొక్క మందిరానికి వెళ్ళడం ఎవరికి కావాలి? లేకపోతే నేను వెళ్ళిపోయానండి, చర్చిలో ఫస్ట్ ప్లేస్లో నేనే కూర్చుంటానండి, చాపలను నేస్తున్నానండి, పరిచర్య చేస్తున్నానండి. దేవునికి నీ పరిచర్య ఎక్కర్లేదు, నీ మందిరానికి వెళ్ళడం కాదు కావాల్సింది, నీ కానుకలు కాదు కావాల్సింది. దేవునికి కావాల్సింది ఏంటంటే, ఏమండి, నీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రథమ స్థానం ఇస్తున్నావా? ఆ ప్రథమ స్థానం ఇవ్వకుండా మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే, మనం రకరకాలైన విధాలుగా మనము దేవునికి మన ప్రేమను వ్యక్తపరుస్తుంటాం. అది కాదు, నీ జీవితంలో దేవుడు ప్రథముడా లేకపోతే అధముడా? చాలామంది జీవితాల్లో దేవుడు వారి జీవితాల్లో ప్రథముడు కాదు, అధముడుగా ఉంటున్నాడు. అందుకని యెహోవా వేంచేసెను. ప్రియా దేవుని బిడ్డలు గమనించండి. అందుకని మనము ఈ సంగతులన్నీ గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన జీవితాల్లో కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు కొన్ని విపత్తులు మనకు వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా మన కుటుంబంలో వచ్చు, ఆర్థికమైన పరిస్థితులు లేకపోతే ఆర్థికమైనటువంటి సంక్షోభాలు ఎత్తినప్పుడు, లేదా దేశంలో కొన్ని సంక్షోభాలు తలెత్తినప్పుడు, మన వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగతంగా కొన్ని అనారోగ్యాల పాలైనప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, యెహోవా వేంచేసి ఉన్నాడు. దేవుడు నా జీవితంలో ప్రత్యక్షమయ్యాడు. దేని ద్వారా ప్రత్యక్షమయ్యాడు? క్యాన్సర్ తెప్పించడం ద్వారా, ఆ క్యాన్సర్ ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. లేకపోతే అనేకమైనటువంటి సమస్యలు నన్ను చుట్టుకొని నేను గందరగోళం పరిస్థితులు ఉన్నప్పుడు, ఏమండి, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుణ్ణి చూడమని ఈ విపత్తులన్నీ మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి చూస్తున్నామా మరి మనం? అట్లాగనే రెండవది ఏం జ్ఞాపకం చేస్తుందనంటే, పాపము నుండి దూరంగా పారిపోండి. పాపము నుండి దూరంగా పారిపోండి అని చెప్పండి. ఏంటి పాపము నుండి దూరంగా పారిపోవడం అంటే? ప్రియుడు చాలా జాగ్రత్తగా, పాపం అనగానే చాలామంది ఏదో అనుకుంటారు. వ్యభిచారము, దొంగతనము, నరహత్య, ఇవన్నీ పాపాలండి, నేను చేయట్లేదు అంటారు. అవన్నీ పాపాలే, నో డౌట్.
కానీ జాగ్రత్త వినండి, దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే పాపం అంటే ఏంటంటే దేవునికి మనం అవిధేయత చూపడం, దేవుని మీద తిరుగుబాటుతనం చేయడం. ఇంకొక విధంగా చెప్పాలంటే డూయింగ్ యువర్ ఓన్ విల్. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే లివింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్. అనగా దేవునికి దేవుడు లేకుండా, ఏమండి, దేవుడు లేకుండా నా మీద నేను ఆధారపడి నేను జీవించే జీవితం, నా మీద నేను ఆధారపడి జీవించే జీవితం. అంటే కొంతమంది పేరు చెప్తుంటారు, దేవుడిని పేరెత్తుతుంటారు, కానీ వాళ్ళు జీవించే జీవితం అంతా వాళ్ళ సొంత నిర్ణయాలు, వాళ్ళ సొంత పద్ధతులు, వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది నిర్ణయించుకొని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు. దేవా, ఇది చేయాలనుకుంటున్నాం ప్రభా, నీవే కృప చూపండి, సహాయం చేయండి. బ్యాంకులో లోన్ తీసుకోవడానికి వీళ్ళే నిర్ణయించుకొని ఏ బ్యాంక్ వెళ్ళాలో అనుకొని ఆ బ్యాంకుకి వెళ్ళి లోన్లు పెట్టేసి ప్రభా మేము పలాని బ్యాంకులో అప్లై చేసాం ప్రభా, నీవే కృప చూపండి ప్రభా అని సంఘంలో చెప్తుంటారు, పాస్టర్ గారికి చెప్తారు, అందరికీ చెప్పేసి అవసరమైతే ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తారు. ఆ లోన్ శాంక్షన్ కాగానే ఏమనుకుంటారు, దేవుడు మా మొర విన్నాడండి, లోన్ శాంక్షన్ అయిందంట. ఇప్పుడు గమనించండి, నీ సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఆల్రెడీ నీవు ఒక తీర్మానం చేసుకొని నీ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి నువ్వు తీర్మానించుకొని దేవుని దగ్గరికి వచ్చి నీ ఉద్దేశాలను నెరవేర్చమని దేవుని నువ్వు బలవంతం చేస్తున్నావు. అది పాపం. అంటే లోను తీసుకోవడం పాపం అని నేను చెప్పట్లేదండి, నన్ను తప్పుగా అర్థం చేసుకో. దేవుడు నిన్ను ఆ విధంగా వెళ్ళమని చెప్పాడా? లోన్లు పెట్టి నువ్వు ఏదైనా చేయమని దేవుడు చెప్తాడా? మన దేవుడు సార్వభౌమాధికారుడు, సర్వశక్తిమంతుడు. ఏమండి, 1000 కొండల మీది పశువులన్నీ నావే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవావే. దేవుడు అలాంటి అప్పుల పాలవమని లేకపోతే ఇంకోటి చెయ్యమని దేవుడు చెప్పడు. చాలామంది ఈ ఎడ్యుకేషన్ లోన్ అని, లేకపోతే ఇంటి లోన్ అని, కారు లోన్ అని రకరకాలైనటువంటి అప్పుల పాలైపోయి మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి ప్రభా లోన్లు పాలైపోయిన ప్రభా మాకు సహాయం చేయండి అని ప్రభాని ప్రార్థన చేస్తాం. నీ సొంత మార్గములో నీవు జీవించడం అనగా డూయింగ్ యువర్ ఓన్ విల్ ఈజ్ ద సిన్. మరి హోలీనెస్ అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటిది? పాపానికి వ్యతిరేక పదము పరిశుద్ధత. పాపం అంటే నీ సొంత చిత్తాన్ని చేయడం పాపము. పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తాన్ని చేయడము పరిశుద్ధత. అందుకే మనము పరిశుద్ధులగుటకే పిలువబడ్డాము. అంటే అర్థం ఏంటి? మీరు పరిశుద్ధులగుటకే పిలువబడ్డారంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీరు లేక నేను, మనమందరము కూడా దేవుని చిత్తాన్ని మాత్రమే చేయుటకు మనం పిలువబడ్డాము. అందుకని ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకది వానిని మరణమునకు నడిపించును. ప్రియా దేవుని బిడ్డలు ఆలోచించండి. అందుకని మనం పాపము చేయకుండా ఉండడానికి, అందుకంటాడు భయము నుండి పాపము చేయకుడి. భయము నుండి ఒక చోట అంటాడు, భయము నుండి పాపము చేయకూడదు. అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి నువ్వు గౌరవించినప్పుడు, దేవుణ్ణి నీవు ఆరాధించినప్పుడు, దేవునికి నీ జీవితాన్ని స్వంతం చేసినప్పుడు నీవు పాపము చేయవు. కానీ విచారం ఏంటంటే పాపం చేసే వాళ్ళందరూ పాపం చేస్తూనే ఉన్నారు. ప్రభు ఒకవైపు పాపాలు చేస్తూ ఒకవైపు విచ్చలవిడిగా జీవిస్తూ దేవా ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి కాపాడండి ప్రభు అని చాలామంది వేడుకుంటారు. క్రైస్తవులమైన మనం కూడా ప్రియులారా మనం పశ్చాత్తాపం. మన పాపాలు ఏంటంటే మనమేవో ఈ పెద్ద ఈ వ్యభిచారము, దొంగతనం ఇలాంటి పాపాలు చాలా మంది చేయట్లేదు, కానీ చాలామంది వారి స్వంత చిత్తాన్ని చేసుకుంటున్నారు. అది పాపం. అందుకని నీ సొంత చిత్తాన్ని నువ్వు చేసుకుంటున్నావా, లేక దేవుని చిత్తాన్ని చేయడానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? అందుకని మనమే అనేసుకుంటాం. ఒక పెళ్లిని మనం డిసైడ్ చేసుకుంటాం, ఒక పెళ్లి చేయాలని తీర్మానం చేసుకొని ప్రభా ఈ పెళ్లి బాగా జరగాలని ప్రార్థన చేస్తుంటాం. చాలామందిని గమనించండి, నాకు చాలామంది చెప్తుంటారు, అయ్యా ఈ వివాహం చాలా ఘనముగా జరిగేటట్లు, దేవునికి మహిమకరంగా జరిగేటట్లు, ఈ మ్యారేజ్ సెరమనీ, ఈ వివాహ కార్యక్రమము బాగా జరిగేటట్లు, ఘనముగా జరిగేటట్లు ప్రార్థన చేయండి అంటారు. కానీ నేను ఏ ఒక్క వ్యక్తి నాకు చెప్పడం ఇలా వినలేదు. ఏమండి, వివాహము ఘనముగా జరిగేటట్లు ప్రార్థన చేయండి అనే చెబుతున్నారు తప్ప, కానీ వీరు ఈ జంట దేవుని కొరకు ఘనమైన జీవితము జీవించేలాగున ప్రార్థన చేయండి అని ఎవరు చెప్పండి. అందుకని మన మ్యారేజ్ సెరమనీ ఘనముగా జరగడం కాదు, ఈ వివాహము ఘనముగా గంభీరముగా జరగడం కాదు. వారు జంట, ఆ కొత్త దంపతులు దేవుని కొరకు గంభీరముగా జీవించాలి. వారి జీవితాల ద్వారా దేవునికి ఘనత రావాలి, దేవునికి మహిమ రావాలి, దేవుడు మహిమపరచబడాలి. అందుకొరకు ప్రార్థన చేయండి అని ఎవరు చెప్పాలి. ఘనముగా జరగడం అంటే ఏంటి? పెద్ద హాల్ బుక్ చేసేసి, ఏమండి పెద్ద డెకరేషన్లు చేసేసి,
అనవసరమైనటువంటి ఈ మధ్యలో, అంటే మీరు తప్పుగా నన్ను అర్థం చేసుకోవద్దు, చాలామంది ఈ ఫ్రాకులని వేసుకుంటున్నారు ఆడపిల్లలు. మగపిల్లలు కూడా చాలా మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు. అంటే మంచి డ్రెస్సులు వేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు గమనించండి, ఫ్రాక్ వేసుకుంటున్న 35,000 40,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఎప్పుడైనా వేస్తారా? ఆ ఒక్కరోజు తప్ప ఇంకొక రోజే. మళ్ళీ మనందరం కూడా ఏంటంటే మంచి మంచి పట్టు చీరలు, చాలా విందులు వినోదాలు ఎక్కువగా ఉంటే గంభీరంగా జరిగింది, ఘనముగా జరిగింది. అలాంటి పద్ధతులను దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించేది ఏంటంటే నీ జీవితం దేవునికి ఎంత ఘనముగా ఉంది, దేవుణ్ణి ఎంత గౌరవిస్తున్నావు నీవు. అందుకని ఈ 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేడ. అందుకని ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడని గ్రహించి ఆయనతో మనము సంబంధములో జీవించి ఆయనను మనము చూడాలి. అర్థమవుతుందండి? అంచేత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ గమనించండి, మరొక విషయాన్ని ఇక్కడ చెప్పి నేను ముందుకెళ్తాను. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క సీనాయి పర్వతం మీద ఉండేటువంటి మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడ ఉన్నారు? సీనాయి పర్వతం అంచు దగ్గర ఉన్నారు, కిందున్నారు, పర్వతం కిందున్నారు. మోషేనేమో సీనాయి పర్వతం మీద ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, పర్వతము క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఉరుముల ధ్వని, మెరుపుల ధ్వనికి, బూర ధ్వనికి జడిసిపోయి భయపడిపోతున్నారు. మరి కిందున్న వాళ్ళే అంత భయపడితే మరి సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి మోషే ఇంకెంత భయపడాలి? ఆయనకి ఇంకా పెద్ద శబ్దం వస్తుంది కదా, ఇంకా చాలా బోరధ్వని వినబడుతుంది కదా. కానీ మోషే అక్కడ భయపడలేదు, కానీ కొండ దిగువన ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు. కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? అనగా దూరంగా ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు, కానీ మోషే దేవుని యొక్క ప్రత్యక్షతని చూచినటువంటి మోషే ఆయన మాత్రం భయపడట్లేదు. ఉరుముల ధ్వనికి, బోర ధ్వనికి, మెరుపులకి ఆయన భయపడడం లేదు. కారణం ఏంటో చెప్పనా? చాలా జాగ్రత్త వినండి. ఎందుకు భయపడట్లేదంటే మోషే దేవునితో సహవాసములో జీవిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవునితో సహవాసము లేదు, దేవుని సేవకునితో మాత్రమే సహవాసం కావాలని కోరుకున్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఎప్పుడు భయపడతామంటే, బోరధ్వనికి వీటికి ఎప్పుడు భయపడతామంటే, మనం దేవునితో సహవాసములో జీవించకుండా కేవలము దేవుని బిడ్డలతో మాత్రమే, దేవుని సేవకులతో మాత్రమే సహవాసములో జీవించాలనుకున్నప్పుడు మనకి భయం కలుగుతుంది. అంటే దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో మనకు సహవాసం ఉండాలి, ఉండొద్దని నేను చెప్పట్లేదు. ఉండాలి, ఖచ్చితంగా 100% ఉండాలి మనం. కానీ ఎప్పుడు దానికంటే ముందు మనకు దేవునితో సహవాసం ఉండాలి. అనగా ఇప్పుడు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు భయపడడానికి, మోషే భయపడకపోవడానికి గల కారణం ఏంటంటే మోషే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో లేరు. అందుకే ఈ రోజున చాలామంది అనవసరమైనటువంటి వాటికి భయపడుతున్నారా? చిన్న వాటికి భయపడిపోతున్నారా? రోగాలకి, నొప్పులకి భయపడిపోతున్నారా? లాక్డౌన్కి భయపడిపోతున్నారా? కర్ఫ్యూ విధించారు, ఏమైపోద్దో, మా భవిష్యత్తు ఏంటో, చదువులు ఏమైపోతాయో, అవేమైపోతాయని భయపడుతున్నారా? దానికి గల కారణం ఏంటంటే నీవు మోషేలాగా దేవుని సన్నిధిలో లేవు. మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో జీవించినప్పుడు మనము భయపడము, దేవునిని మనం ఆరాధిస్తాము, దేవుణ్ణి మనం ఘనపరుస్తాము. అందుకని దేవుని సన్నిధిలో లేనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఉరుముల ధ్వనికి వీటన్నిటి కూడా భయపడిపోతున్నారు. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే సీనాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమై మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అది పాత నిబంధన. అట్లాగనే మనము క్రొత్త నిబంధనకు వస్తే గమనించండి, మరి సియోను పర్వతం ఏంటి? ఏమండి, సియోను పర్వతం ఏంటంటే ఈ సియోను పర్వతము దగ్గరికి వచ్చి ఉన్నాడని హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు. మీరు ఎక్కడున్నారు? సీనాయి పర్వతం దగ్గర నుండి మీరు సియోను పర్వతం దగ్గరికి వచ్చాడు. ఇది హెవెన్లీ ప్లేస్, ఇది పరలోకము యొక్క స్థలము, ఇది పరలోక స్థలము అనేటువంటి మాట మనం చూడగలం. ఇట్ ఈస్ ద హెవెన్లీ, ఏమంటే ఇట్ ఈస్ ద హెవెన్లీ సిటీ. ఇది పరలోకము యొక్క పట్టణము, పరలోక పట్టణం. అందుకని మన పూర్వీకులందరూ ఈ పరలోక పట్టణము కొరకు వారు ఎదురు చూశారు. అది పరలోక పట్టణం ఎలాంటిదంటే, చాలా జాగ్రత్త వినాలి, ఆ పరలోక పట్టణము ఎలాంటిదంటే అది నిశ్చలమైనటువంటిది, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు మరి అబ్రహాము ఎదురు చూచుచుండెనని మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలం. ప్రియులారా, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు
నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాం దేని కొరకు ఎదురు చూచాడు? పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంటే పాత నిబంధన జీవితము నుండి క్రొత్త నిబంధన జీవితంలోనికి వచ్చాం. అనగా క్రైస్తవులమైన మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పాత నిబంధనకు సంబంధించినటువంటి ఆచార సంబంధమైనటువంటి ఆ జీవితము నుండి మనము క్రొత్త నిబంధన కృపకు పాత్రమైనటువంటి ఆ క్రొత్త నిబంధన జీవితాన్ని మనము జీవించి క్రొత్త నిబంధన జీవితంలోనికి మనం రావాలి. అది సీనాయి నుండి సియోనుకు వచ్చుట అనేటువంటి మాట కాదు. అయితే ఇప్పుడు గమనించండి, అక్కడ భూకంపం వచ్చింది, భయం కలిగింది ఇశ్రాయేలు ప్రజలకి. అట్లాగనే ప్రజలు ఆజ్ఞలు పొందుకున్నారు. ఆజ్ఞలు నెరవేర్చినప్పుడు వాళ్ళకి ఏం కలిగిందంటే వారికి నష్టం కలిగింది. చాలామంది చనిపోయారు. ఆజ్ఞను అతిక్రమించినందువలన అనేక మంది మరి విశ్వాసము లేనందువలన అనేక మంది అరణ్యములో రాలిపోయారు, కూలిపోయారు వాళ్ళు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు మనం వచ్చింది ఏంటంటే ఆ భూ సంబంధమైనటువంటి ఆ జీవితము నుండి ఏమండి పరలోక సంబంధమైనటువంటి ఈ జీవితము లేక ఈ రాజ్యములోనికి మనం వచ్చి ఉన్నామని గ్రంథకర్త జ్ఞాపకం చేస్తుంది. అంచేత ఏంటి ఈ జీవితం అంటే చాలా జాగ్రత్త వినండి ప్రియులారా. ఎలాంటి జీవితంలోనికి వచ్చిన్నామో చూడండి. ఇక్కడ అంటున్నాడు 24వ వచనంలో చూడండి, క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును. ఇక్కడ పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఉండేటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. చూడండి, చాలా జాగ్రత్త వినండి. అది చెప్పి నేను ముగిస్తాను. ఇంకా చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 24వ వచనంలో క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మనం షిఫ్ట్ అయ్యామంటే పాత నిబంధనలో ఉండేటువంటి మరి హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఒక చిన్న డిఫరెన్స్ చెప్తున్నాడు. హేబెలు యొక్క రక్తానికి యేసు యొక్క రక్తానికి మధ్య ఉండేటువంటి తేడా ఏంటి? హేబెలు యొక్క రక్తానికి యేసు రక్తానికి మధ్య ఉండేటువంటి తేడా ఏంటంటే హేబెలు యొక్క రక్తం హేబెలు యొక్క రక్తం కయ్యను మీద పగ తీర్చుకొనుమని మొరపెట్టింది. కానీ యేసు యొక్క రక్తం పరలోకము నుండి మానవులను క్షమించమని మొరపెట్టింది. చూసారా? అంటే పాత నిబంధనలో మరి తీర్పు తీర్చండి అని హేబెలు యొక్క రక్తం మొరపెడితే క్రొత్త నిబంధనలు ఏం జరుగుతుందనంటే మనకు పాప క్షమాపణ కలిగించమని మరి క్రీస్తు యొక్క రక్తం మొరపెడుతున్నట్లు మనం చూస్తున్నాం. అలాగనే పాత నిబంధనలో హేబెలు యొక్క రక్తం ఏం చేసిందనంటే మరి పగ తీర్చుకొనుము లేకపోతే నాకు న్యాయం తీర్చమని చెప్పినప్పుడు కయీను దేవుని యొక్క సన్నిధిలో నుండి పారిపోయినట్లు మనం చూస్తున్నాం, వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ గమనించండి, యేసు రక్తం వలన మనము దేవుని సన్నిధిలోనికి నేరుగా చేరుచున్నాము. దేవుని సన్నిధిలోనికి మనము ప్రవేశించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది క్రొత్త నిబంధనకి మరి పాత నిబంధనకు ఉండేటువంటి తేడాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, చాలా జాగ్రత్త మాటలు వినాలి. కనుక మనము సీనాయి నుండి మనము సియోనుకు వచ్చి ఉన్నామా? ఏంటి సియోను అని అంటే మనము పాత నిబంధన ఆచార సంబంధమైనటువంటి భక్తి కార్యక్రమాల నుండి యేసుక్రీస్తుతో మనము సరి అయినటువంటి సంబంధములోనికి రావాలి. అందుకని క్రొత్త నిబంధన ప్రకారము క్రైస్తవునికి ఏ ఆచారాలు లేవు. బాప్తిస్మము, ప్రభు బల్ల తప్ప వేరే ఆచారాలు లేవు. ఈ మందిరాలు లేకపోతే కార్యక్రమాలు, మీటింగ్లు, రకరకాల ఉపవాస ప్రార్థనలు, ఈ కూడికలు, అసలు ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనకి అసలు సంబంధం లేదు. ఇవన్నీ కూడా మనం నేర్చుకొని, ఇవన్నీ మనం పూర్వీకుల దగ్గర నేర్చుకొని వీటికి అలవాటు పడ్డాం. 4 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడని అనుకుంటున్నాం. అది నీ భ్రమ. కానీ దేవునితో నీవు సరి అయిన సంబంధములో జీవించినంత వరకు నీ ఉపవాసం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు దేవునితో సంబంధములో జీవించడమే అది నిజమైన ఉపవాసం. ప్రభుతో సరి అయిన సంబంధంలో జీవించడమే అది విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అంటే మనం ఊరికనే గంటలు ప్రార్థన చేస్తా అనుకుంటున్నావు, విజ్ఞాపన అనుకుంటున్నారు. కానీ దేవునితో సరి అయిన సంబంధంలో జీవించే వ్యక్తి ప్రతి క్షణం, ప్రతి అనుక్షణం కూడా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు.
తన హృదయం, తన పెదవులు కొన్నిసార్లు పలకకపోవచ్చు ప్రార్థన, కానీ హృదయంలో మాత్రం భారం ఉంటుంది, హృదయం ఏడుస్తుంది, హృదయం ప్రార్థన చేస్తుంది. అందుకే మనం దేవునితో వ్యక్తిగతమైన సంబంధంలో జీవిస్తున్నామా, లేకపోతే ఆచారాలతో మనము మరి ముడిపడి ఆచార సంబంధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం? అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, అందుకని మనకి యేసుక్రీస్తుతో మనకి ఆచార సంబంధమైనటువంటి లేదా ఈ మత సంబంధమైనటువంటి వాటితో మనము సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నాం, కానీ మనకు యేసుక్రీస్తుతో ఆ సంబంధ బాంధవ్యాలు లేవు. అందుకని అవర్ రిలేషన్షిప్ ఈజ్ విత్ ద రిలీజియస్ యాక్టివిటీ బట్ నాట్ విత్ క్రైస్ట్. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకొని మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే పరలోక పట్టణము దగ్గరికి వచ్చాము, అదే సియోను. ఈ సియోనుకున్న ఒక ప్రత్యేకత ఒకే ఒక మాట నేను జస్ట్ వివరించి ముగిస్తాను. ఈ సియోనుకున్నటువంటి ప్రత్యేకత చూడండి, ఇక్కడ అదే దేవుని రాజ్యం. ఇక్కడ అంటాడు 26వ వచనంలో, హెబ్రీ పత్రిక 12:26 అంటాడు, అప్పుడు ఆయన శబ్దము భూమిని కంపింపచేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును. 27వ వచనం, ఇంకొకసారి అను మాట చెలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఇక్కడ ఏమన్నాడు? చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడును. ఏవైతే చెలింప చేయబడుతున్నాయో వాటన్నిటిని దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? చెలింప చేయబోతున్నాడు. అంటే దేవుడు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తున్నాడు తెలుసా? గాడ్ ఈజ్ షేకింగ్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తాన్ని కూడా ఆయన కదుపుతున్నాడు అనమాట. అందుకని ఆర్థిక వ్యవస్థని కదుపుతున్నాడు కరోనా ద్వారా. అలాగనే ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనగా ఈ యొక్క మరి విద్యా వ్యవస్థని కూడా దేవుడు కదుపుతున్నాడు. ఆర్థిక వ్యవస్థని చెలింప చేస్తున్నాడు, కదిపేస్తున్నాడు. అట్లాగనే మరి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకపోతే వ్యాపార వ్యవస్థలని ఆయన కదుపుతున్నాడు. ఇంకా మనం మానవుడు ఏర్పరచుకున్నటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి, వాటన్నిటిని కదుపుతున్నాడు. అనగా దేవుడు సమస్తమైన వాటిని కదుపుతున్నాడు. ఎక్కడున్నామంటే మనము సీనాయి దగ్గర ఉండే అనుభవంలో అన్ని కదిలిపోతాయి, కానీ సియోను యొక్క అనుభవంలోనికి వచ్చినప్పుడు అది దేవుని రాజ్యము, అది పరలోక పట్టణము, అది నిశ్చలమైన రాజ్యము, అది కదిలించబడదు. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? నువ్వు సియోనులో జీవిస్తున్నావా, లేక ఇంకా సీనాయిలో జీవిస్తున్నావా? అంటే ఆచార సంబంధమైన భక్తిలో జీవిస్తున్నావా, లేక దేవుని రాజ్యములో జీవిస్తున్నావా? ఇంకా లోక సంబంధమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నావా, లేకపోతే ఇంకా దేవుని యొక్క రాజ్యములోనికి వచ్చి ఆయనకు నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకొని ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనకు లోబడుతూ నువ్వు జీవిస్తున్నావు? ఏ జీవితం మనం జీవిస్తున్నాం? అంచేత మనం తెలుసుకోవాలి ప్రేరణ. అందుకని చాలామంది ఎలాంటి జీవితం జీవిస్తున్నారంటే దేవునికి ఇష్టమైనటువంటి ఆ సియోను జీవితాన్ని జీవించట్లేదు. అందుకని గమనించండి, అన్ని షేక్ అయిపోతున్నాయి, అన్ని దేవుడు కదిలించేస్తున్నాడు, కానీ ఒకటి మాత్రం చెలించబడదట, ఒకటి మాత్రం అది కదలదు. అదేంటంటే దేవుని రాజ్యం, అది సియోను కదిలించబడదు. కాబట్టి మనము సియోనులో జీవించు వారమైతే మనము కదిలించబడము, నంబర్ 1. రెండవది, మనము భయపడము, నంబర్ 2. మూడవది ఏంటంటే మనము కలవరపడము, చింతపడము. అర్థమవుతుందండి? అంటే మనము నిర్భయులుగా మనము జీవించగలము. అందుకే చాలా మంది చూడండి, వారి విశ్వాసము, వారి అడుగులు ఎక్కడున్నాయంటే ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టుకున్నారు, ఆర్థిక వ్యవస్థలో పెట్టుకున్నారు, వ్యాపారాల్లో జీవిస్తున్నారు. అందుకే ఆర్థిక వ్యవస్థను కదిపితే వాళ్ళు కదిలిపోతున్నారు. కానీ నీ పాదములు సియోనులో గనుక స్థిరపరచబడితే ఈ రాజ్యం కదిలించబడదు. కాబట్టి ఇందులో నేనెవ్వడు కదపలేడు. నువ్వు స్థిరముగా జీవించగలవు. దేవుని మీద విశ్వాసం కలిగి నువ్వు జీవించినప్పుడు, ఆయనకు లోబడుతూ జీవించినప్పుడు నీ జీవితాన్ని ఆనందంగా నువ్వు జీవించగలవు. నీ బ్రతుకులో ఆనందించగలవు. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని మరి సమస్యలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి మరి గందరగోళం పరిస్థితులు మన జీవితంలో తలెత్తినా నీవు చింతపడవు. అందుకని అంటాడు, వర్షము లేని సంవత్సరమున అది కాపు మానదు, చింతనొందదు. వర్షము లేని సంవత్సరమున కాపు మానదు, చింతనొందదు. లాక్డౌన్లో వచ్చినా, ఇంకోటి వచ్చినా అందరికి ఆహార పదార్థాలు లేవని తెలిసినా కానీ నీవు చింతనొందవు, కాపు మానవు, నీవు ఫలిస్తూనే ఉంటావు.
ఎప్పుడు నీవు సియోనులో జీవించినప్పుడు ఆచార సంబంధమైన భక్తి నుండి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితంలోనికి వచ్చిన అంచేత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రికాల సమయంలో మరి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఏ సమయమైనా పర్వాలేదు, మనము దేవుని రాజ్యములో జీవిస్తున్నాము. ఎక్కడ నీ పాదాలు నిలిపావు? కాబట్టి సియోను నుండి క్షమించండి సీనాయి పర్వతము నుండి మనము సియోను పర్వతము దగ్గరికి వచ్చిన వారమేనా, మనం షిఫ్ట్ అయ్యామా? కానీ ఇంకా చాలామంది ఇంకా భౌతికంగా భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకున్నారు, ఇంకా భూ సంబంధమైన జీవితాన్ని జీవిస్తారు. అమ్మో నేను ఇది చేయలేదు, అది చేయలేదు, ఏమైపోద్దో, నా భవిష్యత్తు ఏమైపోద్దో అనే భయాలతో ఉంటే నువ్వు ఇంకా సియోనుకు రాలేదు, సియోనులో నీ నివాసం పెట్టుకోలేదు. ఎక్కడ పెట్టుకున్నావంటే ఇంకా సొదమలో గుడారం వేసుకున్నట్టు, సొదమ దగ్గర మరి లోతు గుడారం వేసుకున్నట్టు ఇంకా మనము లోకం దగ్గరే గుడారాలు వేసుకొని జీవిస్తాం. అందుకే మనకు భయము, అందుకే మన కంగారు, అందుకే దేవుని ఉగ్రత. ఏమండి, దేవుని ఉగ్రత ఎక్కడుందంటే సొదమ పట్టణం మీద ఉన్నట్టు ఉంది. అలాగనే ఈ లోకం మీద దేవుని యొక్క ఉగ్రత ఉంది, పరలోక పట్టణం మీద దేవుని ఉగ్రత లేదు. కాబట్టి ఆ పరలోక పట్టణమైనటువంటి ఆ సియోను పర్వతం అనబడేటువంటి ఆ దేవుని రాజ్యములో మనం జీవించడం నేర్చుకున్నాం. ఆ దేవుని రాజ్యములో ఆచారాలకు, దేవుని రాజ్యములో ఈ పద్ధతులకు అవకాశం లేదు. కాబట్టి ఆ జీవితం అంతటి మనం ప్రక్కన పెట్టి ఆచార సంబంధంగా గంటలు మనం ప్రార్థన చేయడం. చాలామంది ప్రార్థనలు ఏం చేస్తున్నారు తెలుసు ఈ రోజుల్లో? ప్రభు ఈ కరోనాను తగ్గించండి ప్రభు, మళ్ళా మా ప్రార్థనల కూడికలు మేము అలా జరుపుకోవాలి ప్రభు అనుకుంటున్నాం. ఇప్పుడు గమనించండి, అసలు దేవుని సన్నిధిలో మనం ఏం ప్రార్థన చేయాలంటే కరోనా వైరస్ని తగ్గించమని ప్రార్థన చేయడం కాదు. మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభా మేము పాపులము, నీ సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయాము, నిన్ను తప్ప మా పద్ధతులను మేము ప్రేమించాము, నిన్ను తప్ప మా దేవాలయాలను మేము ప్రేమించాము, దేవుణ్ణి మేము ఎరగకుండా మా దేవాలయాన్ని మేము ఎరిగాం ప్రభా, దేవుణ్ణి ఆరాధించకుండా మా దేవాలయాల చుట్టూ మేము తిరిగాం ప్రభా. అయ్యా, నీ దేవుడమైన నిన్ను కలుసుకోవడానికి బదులు, నీతో సహవాసం చేయడానికి బదులు మేము లోకంలో ఉన్న వారితో సహవాసం చేసామని మనం పశ్చాత్తాపడాలి తప్ప, ఇది పశ్చాత్తాపడడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం తప్ప కరోనాను తగ్గించమని ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన అవకాశం కాదు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చు ప్రభా, నీ చిత్తమే సిద్ధించును గాక, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును కూడా నెరవేర్చబడును గాక. పరలోకములో నీ చిత్తం ఇలా జరగడం అయితే భూమి మీద కూడా నీ చిత్తాన్ని చేయండి అని కేవలమైన చిత్తము జరిగించమనే ప్రార్థన చేయాలి తప్ప మనము బలవంతంగా ప్రార్థన చేసేసి ఏదో విధంగా దీన్ని తగ్గించడానికి మన ప్రయత్నాలు చేయాలి. అందుకనంటే సియోనులో జీవించే వాడికి దీని ఎఫెక్ట్ ఉండదు, లోకములో జీవించే వాడికి దీని ఎఫెక్ట్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ నివసిస్తున్నావు? సీనాయి పర్వతమా లేక సియోను పర్వతమా? దేవుడి మనకు సహాయం చేయాలి. తల్లు మంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడ, నిత్యనివాసి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని మా వెనుకల్లో దీవించండి అయ్యా. మేము ఇంకా ఈ సీనాయి పర్వతం దగ్గరే జీవిస్తున్నాం ప్రభా, అనగా ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, పాత నిబంధన ఆచారాలు, పాత నిబంధన పద్ధతులు, భౌతికమైన జీవితాలే మేము జీవిస్తున్నాం. కానీ ఇంకా మేము సియోను యొక్క అనుభవం, కృప అనే అనుభవంలోనికి రాలేదు ప్రభా. తండ్రి, నీతో సహవాసము యొక్క అనుభవంలోనికి రాలేదు. మమ్మల్ని క్షమించండి ప్రభా. అందుకే మేము భయపడుతున్నాం, కంగారు పడుతున్నాం ప్రభా. సియోనులో జీవించేవారు నిశ్చయంగా ఉంటారు, సియోనులో నివసించేటువంటి వారికి భయము లేదని జ్ఞాపకం చేశాం. కనుక మేమందరము సియోను యొక్క అనుభవంలోనికి రావడానికి మాకు సహాయం చేయమని, మహిమా ఘనత ప్రభువులు నీవే పొందమని, అలాగే మా సహోదరుడు తండ్రి మరి ప్రసాద్ కొరకు కూడా ప్రార్థిస్తున్న వారి కుటుంబాన్ని, అలాగే వారి సంఘస్థులను కూడా దీవించండి. వారందరూ ఈ పాఠాలు లోతుగా తెలుసుకోవడానికి, ఎరగడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మీకెల్లరకు తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.